హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏంటో కానీ చేపల కూర తినాలనిపించింది. అయితే మా వారిని చేపల కూర తీసుకురండి అంటే తన రాజమండ్రి వెళ్ళి చేపలు తీసుకొచ్చారు. అయితే ఉల్లిపాయలు కూరాలంటే నా చేయి తగ్గిందని అంటే తన కోస్తానులే అని ఉల్లిపాయలు కూరిచ్చారు. హస్బెండ్ మన పనుల్లో సహాయం చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. అలాగే ఈరోజు మా వారు నాకు చాలా హెల్ప్ చేశారు. అయితే చేపల ఇగురు ఎలా పెట్టాలో, ఏ విధంగా చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించి ఓ గిన్నె ఎట్టి దాంట్లో ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కిదాకా ఉండించాక మనం కోరుకున్న ఉల్లిపాయలని వేసుకోవాలి. ఇలా కోరుకున్న ఉల్లిపాయలే కూరకి టేస్ట్ వస్తుంది. చాలామంది ముక్కలుగా కూడా కోసుకుంటారు. అయితే ప్రతి విధంగా ముక్కలు కోసుకున్నా బాగోదు, కానీ చేపల కూరలో మాత్రం కోరుకుంటేనే టేస్ట్గా అనిపిస్తుంది. అయితే ఉల్లిపాయలు బాగా మగ్గాక మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేపల ముక్కలను అందులో వేసుకోవాలి. కొంతమంది తోటతో కూడా పెట్టేసుకుంటారు. అలాగనే పెట్టుకోవచ్చు, ఇలాగనే చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చేపల కర్రీ. అందులో లైట్గా పసుపు వేయండి. ఒక స్పూన్ పసుపు వేసుకొని శుభ్రంగా గడితో మాత్రం తిప్పకండి. చేపల ముక్కలు మొత్తానికి పేసమైపోద్ది. ఆ గిన్నె అటు ఇటు ఊపండి. కారం ఎంత తింటారో తగినంత కారం వేసుకోండి. మేము ఎక్కువగా తింటాం కాబట్టి 3 స్పూన్స్ వేసుకున్నాను. మీరు ఎక్కువగా తింటే వేసుకోండి. కారం కూడా వేసుకొని శుభ్రంగా అటు ఇటు కలుపుకున్నాక కొన్ని వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని ఇంకోసారి తిప్పుకోండి. చూడండి ఎలా తిప్పాను. తిప్పేసుకున్నాక చేపల కూరకి ఎక్కువ వాటర్ వేసుకోకూడదు. ఎక్కువ వాటర్ వేసుకున్న వల్ల ముక్క బాగా ఉడికిపోయి పీసమైపోద్ది. తక్కువగా వేసుకుంటే చాలండి వాటర్. అందులో లైట్గా కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకోవటమే. చేపల ఇగురులో మసాలా ఏ మసాలా వేస్తే చేపల కూర టేస్ట్ వస్తుందో ఆ మసాలా చెప్తున్నాను చూడండి. వెల్లుల్లిపాయ జీలకర్ర వేసుకుంటారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలా బాగా టేస్ట్ వస్తుంది. అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర వేసుకొని మిక్సీ ఆడిచ్చేసుకొని పక్కన పెట్టుకోండి. కూర దగ్గరక మసాలా వేసుకున్నాక ఒక 5 నిమిషాల్లో దింపేస్తున్నానుగా కొత్తిమీర వేసుకొని కట్టేసుకుంటూ వేయండి. చేపల ఇగురు ఇదే. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఒకసారి వండుకొని ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.